కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపేట కాబట్టి బీజేపీలోకి పోతాడట. మరి మీ అయ్యా కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎటుగానో నువ్వు ఎటుగా నా బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే పో. నువ్వు ఎటుగానో నీకే పడుతుందో సంబంధం లేదు. ఎటుగానో నువ్వు ఎటు కాకుండా అవుతుంది నీ బతికినది. ఈ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది? గంగలో పోతుంది, గోదావరిలో పోతుంది. ఎవరు పట్టించుకుంటాను దాన్ని? రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి. వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు. ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరి వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. మేము అవినీతికి వ్యతిరేకమేము, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా మభ్యపెడతారు, మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది. కాబట్టి అవి రెండు కలుస్తాయి, గ్యారంటీ కలుస్తాయి. అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకతున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి. ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది. లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి వేసిరా అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఏం తెలుసు అంటే దీనిలో అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదోడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినాడు.